తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో అధికారులు అలసత్వం ప్రదర్శించవద్దని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అధికారులకు సూచించారు. తిరుపతి జిల్లా గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్, గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్, వివిధ శాఖల అధికారులు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. పలు ప్రాంతాల నుంచి ప్రజలు వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విజ్ఞప్తులు అందజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ విజ్ఞప్తులను తీసుకుని వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని అధికారులు కూడా పనిచేయాలని సూచించారు. ఒకరోజు ప్రజా సమస్యల పరిష్కార దినంగా అధికారులందరినీ కూర్చొని ఎవరెవరికి ఏ సమస్య ఉందో అవన్నీ కూడా అర్జీ రూపంలో తీసుకొని న్యాయమైన సమస్యలు అయితే ఖచ్చితంగా పరిష్కరించే దిశగా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అలాగే గతంలో మీకు గుర్తుంటుంది, పెద్దలు స్వర్గీయ నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ప్రజా విజ్ఞప్తులు దినటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అక్కడ ప్రజలందరి అర్జీలని తీసుకొని వాళ్ళందరికీ రసీదులు ఇచ్చి ఖచ్చితంగా పరిష్కారం అనేటువంటి సమస్యలు ఏమన్నా ఉంటే అప్పటికప్పటికి పరిష్కారం చూపేలా చేసి ఈ జిల్లాలోనే ప్రజా సమస్యల పరిష్కారానికి మొట్టమొదటిగా శ్రీకారం చుట్టిన వ్యక్తి శ్రీ నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అని చెప్పి చెప్పక తప్పదు. గత 5 సంవత్సరాల్లో ఎవరైతే అన్యాయంగా భూములు పోగొట్టుకున్నారో, ఎవరిపైనైతే అన్యాయంగా పోలీసు వాళ్ళు అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పడ్డారో, ఎవరి హయాంలో పోలీసు వాళ్ళు వన్ సైడ్ గా చేశారో, రెవెన్యూ వాళ్ళు వన్ సైడ్ గా చేశారో, అలాగే అధికారులు వన్ సైడ్ గా చేశారో, వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇకనైనా మారండి. గవర్నమెంట్ మారింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిగా మోడీ గారు ఉన్నారు. ఇక మీరు చేసిన తప్పు నుండి ఆడికి ఆపేయండి. ఆ సంబంధాలు తీసుకొని ప్రజల్ని కానీ ఇబ్బంది పెడితే మాత్రం ఓర్చుకునే సమస్యలు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి అర్జీ రూపంగా చూస్తే ఖచ్చితంగా మీరు చేసిన తప్పులు మీరే సరిదిద్దాలా, వేరే వాళ్ళు సరిదిద్దరు. కాబట్టి దయచేసి ఆలోచించండి. చేసామని మీ పాత అనటంలే, మీరు ఏం చేశారు, ఎట్లా చేశారు నాకు అనవసరం. ఇక 5 సంవత్సరాలు మాత్రం అటువంటి కుదరదు. అట్లా మేము చేస్తాం సార్, మేము ఉంటాం సార్ అంటే దయచేసి దండం పెట్టి వెళ్ళిపోండి. మీరు ఖచ్చితంగా ఈసారి మార్పు ఉండాలా. మంచి ఆర్డీఓ గారు మనకున్నారు, ఇబ్బంది లేదు. ఆయన కూడా ప్రజా సమస్యల పట్ల విషయంలో మాత్రం నేనైతే ఒప్పుకునే సమస్య లేదు, మా ఆర్డీఓ గారు కూడా ఒప్పుకోరు. అలాగే రాబోయే రోజుల్లో కొత్తగా వచ్చే అధికారులు కూడా ఒక వారంలో ఇక్కడ వస్తున్నారు. వాళ్ళు కూడా ఒప్పుకునే సమస్యలు అక్కడ అధికారులను తీసుకొస్తాం. కాంప్రమైజ్ అయ్యి ఒక పార్టీకి తొత్తులు కాబట్టి అధికారులను తీసుకోరాం, ఒక పార్టీకి బండ చాకిరీ చేసే అధికారులు తీసుకోరాం, ఒక పార్టీ కార్యకర్తగా వ్యవహరించే అధికారులను మేము తీసుకోరాం. కాబట్టి అక్కడ అధికారులందరూ కూడా ప్రక్షాళన ఒక 10 రోజులు జరుగుతుంది. కొత్త వాళ్ళు వస్తారు, పనిచేసే వాళ్ళు వస్తారు. కాబట్టి వాళ్ళ ద్వారా కూడా లా అండ్ ఆర్డర్ కూడా ఇక్కడ కంట్రోల్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లాగే గూడూరులో గంజాయి కేంద్రంగా మారింది, పోలీసు వారికి తెలియజేస్తున్నా. హెల్మెట్లు వేసుకొని మొహం కలియకుండా వచ్చి గంజాయి అమ్మే వ్యాపారం చేస్తున్నారు సార్. దయచేసి మీరు దానిపై నిఘా పెట్టమని చెప్పి రూరల్ పోలీస్ స్టేషన్ వారికి, టౌన్ పోలీస్ స్టేషన్ వారికి తెలియజేస్తున్నా. భీమవరంలోని గునుపూడిలో వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శాసనమండలి చైర్మన్ కోయ మోషన్ రాజు పాల్గొని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా గునుపూడిలోని విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం మాట్లాడుతూ పేదల సంక్షేమానికి వైఎస్ఆర్ కుటుంబం విశేషంగా కృషి చేస్తుందని అన్నారు. పేదల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయేలా వైఎస్ఆర్ సంక్షేమ పాలన అందించారని, రైతులు సంక్షేమానికి, వైద్య విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి యొక్క 75వ జయంతి సందర్భంగా భీమవరంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు. అలాగే రాజశేఖర రెడ్డి గారి యొక్క అభిమానులకి నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి యొక్క పరిపాలనా కాలంలో ఇది ఒక స్వర్ణయుగంగా నడిచిందని చెప్పి చెప్పక తప్పదు. ఎందుచేతంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి, పేద వర్గాలకి, విద్యార్థులకి, వ్యవసాయదారులకి, మహిళలకి, కార్మికులకి అందరికీ కూడా చక్కటి పరిపాలన అందించినటువంటి మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజున పేదలు చదువుకోలేనటువంటి స్థితిలో ఫీజు రియంబర్స్మెంట్ పెట్టడం ద్వారా పిల్లలందరూ కూడా
డాక్టర్లు గాను, ఇంజనీర్లు గాను, గెజిటెడ్ ఆఫీసర్లు గాను తయారయ్యేటువంటి పరిస్థితి ఆ రోజున ఉంది. అలాగే పేదవాడి యొక్క ఆరోగ్యాన్ని ఆరోగ్యశ్రీ పెట్టడం ద్వారా పెద్దవాళ్ళు ఏదైతే హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటారో అటువంటి వైద్యాన్ని పేదలకు కూడా అందించినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారిది. అలాగే వ్యవసాయం చేయలేము, నష్టాలు వస్తున్నాయి, మా బతుకులు ఇంతేనా అనేటటువంటి వ్యవసాయదారులకి ఉచిత విద్యుత్ ఇవ్వడం ద్వారా పంటలు పండనటువంటి స్థితి నుంచి 3 పంటలు సంవత్సరానికి పండించేటటువంటి స్థితిని తీసుకొచ్చినటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. అలాగే పేదలు ఏ కార్యక్రమం చేసుకున్నా వారికి ఉన్నత వర్గాలుగా చేయాలని ఆనాడు మహిళలందరినీ కూడా లక్షాధికారులను చేస్తానని చెప్పి డ్వాక్రా సంఘాలని బలోపేతం చేసి ఈ రాష్ట్రంలో మహిళల్ని ఉత్తేజపరిచినటువంటి ముఖ్యమంత్రి దివంగత రాజశేఖర రెడ్డి గారు అని చెప్పక తప్పదు. ఆయన మరణించినప్పుడు, ప్రమాదవశాత్తు ఆయన మరణించినప్పుడు ఈ రాష్ట్రంలో సుమారు 650 మంది గుండాగి చనిపోతే ఆ రోజున దేశం యావత్తు కూడా ఈ రాష్ట్రం ఇంకా చూడటం జరిగింది. కనుక ఆయనకి పార్టీలతో కానీ, కులాలతో కానీ, మతాలతో కానీ ఎటువంటి విభేదం లేకోకుండా ఈనాడు అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటున్నారంటే కనుక ఆయన కాలంలో ఆయన చేసినటువంటి పరిపాలన, ఎవరు అధికారంలో ఉన్నా అటువంటి పరిపాలన ప్రజలకు అందిస్తే ప్రజలు సుఖంగా ఉండటానికి, బాగుపడటానికి అవకాశం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క భూమి ఉన్నంతకాలం ఈ యొక్క రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోయేటటువంటి అవకాశం లేదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ రాజశేఖర రెడ్డి గారికి ఘనమైనటువంటి నివాళి అర్పించడం జరుగుతూ ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ద్వారకా తిరుమలలో వైభవంగా జగన్నాథ స్వామి రథోత్సవం, కూర్మావతారంలో భక్తులకు స్వామి దర్శనం. ఎమ్మెల్సీగా హరిప్రసాద్కు ధృవీకరణ పత్రం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు. పిఠాపురం నియోజకవర్గంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి, ముఖ్య అతిథిగా పాల్గొని నివాళులర్పించిన వైసీపీ కోఆర్డినేటర్ వంగ గీత. సాధ్యమైనంత త్వరగా ఇసుక రీతులను ప్రారంభిస్తామన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల నుంచి ఇసుక పొందవచ్చని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.